నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం కేబినెట్ భేటీ జరుగుతుంది. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా రుణమాఫీ పథకంతో పాటు విభజన సమస్యలపై ప్రధాన అజెండా కానుందని సమాచారం. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీలు సవరణ, ఆదాయ వనరుల సమీకరణ, ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై చర్చించనుంది. వానాకాలం పంట ప్రణాళిక, మేడిగడ్డ బ్యారేజ్ పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక అంశాలు కూడా ఈ మీటింగ్ లో చర్చకు రానున్నాయి. అయితే రాష్ట్రంలో ఇప్పటికీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసినా కౌంటింగ్ ప్రక్రియ మిగిలే ఉంది. దీంతో ఇంకా ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంది. దీంతో కేబినెట్ లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారో వేచి చూడాలి. అందుకే మంత్రివర్గ సమావేశానికి అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈసీ నుంచి అనుమతి రావడం లాంఛనమేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం కేబినెట్ భేటీ జరుగుతుంది. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా రుణమాఫీ పథకంతో పాటు విభజన సమస్యలపైనే ప్రధాన అజెండా కానుందని సమాచారం. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీల సవరణ, ఆదాయ వనరుల సమీకరణ, ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై చర్చించనుంది. వానాకాలం పంట ప్రణాళిక, మేడిగడ్డ బ్యారేజ్ పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక అంశాలు కూడా ఈ మీటింగ్ లో చర్చకు రానున్నాయి. అయితే రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసినా దీంతో ఇంకా ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంది. దీంతో కేబినెట్ లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదు. అందుకే మంత్రివర్గ సమావేశానికి అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈసీ నుంచి అనుమతి రావడం లాంఛనమేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సౌమ్య, ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం కేబినెట్ భేటీ జరగనుంది. అయితే దీన్ని కేబినెట్ సమావేశం అంటే ఇంకా ఇప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ నుండి గవర్నమెంట్ కి పర్మిషన్ రాలేదు. దీని కేబినెట్ సమావేశం కంటే దీన్ని జనరల్ గా అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్ లో ఒక రెగ్యులర్ రివ్యూ అని కూడా చెప్పుకోవచ్చు. స్పెసిఫిక్ గా ఈసీ పర్మిషన్ రానంతసేపు కూడా దీన్ని స్పెసిఫిక్ గా కేబినెట్ అని అనకూడదు. ఒకవేళ కేబినెట్ సమావేశం మంత్రులందరూ కూడా నిర్వహించినా కూడా ఇక్కడ కూడా డెసిషన్స్ అనేటివి బయటికి చెప్పరు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఈసీ పర్మిషన్ తీసుకునే మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ కూడా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. బిఫోర్ కేబినెట్ మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు లాగ్ బుక్ లో ముఖ్యమంత్రితో పాటు అందరూ మంత్రులు అందరూ కూడా మినిట్స్ ఆఫ్ మీటింగ్ అనేది రిజిస్టర్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఈసీ పర్మిషన్ అయితే ఇప్పటి నిన్న రాత్రి వరకు అయితే రాలేదు. సో ఈ లోపల ఫస్ట్ అవర్ లో అంటే 10 మార్నింగ్ 11 ఆర్ బిఫోర్ 12 వస్తే అధికారికంగా కూడా ప్రకటించవచ్చు. కానీ ఒకవేళ యథావిధిగా కేబినెట్ జరిగినా కూడా దాన్ని అఫీషియల్ గా కేబినెట్ మీటింగ్ అని చెప్పకుండా పాలనా పరంగా సమావేశం అని చెప్తారు. ఏమైనా డెసిషన్స్ తీసుకుంటే మాత్రము అవి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి. సో ఈ రోజు కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించే అంశాలు ఏంటంటే రుణమాఫీ పథకంతో పాటు విభజన సమస్యలు, అలాగే ఈ విభజన సమస్యలే ప్రధాన అజెండాగా ఉంది. అలాగే దాంతో పాటు రాష్ట్రంలో భూములు, మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ సవరణ, ఆదాయ వనరుల సమీకరణ, ధాన్యం కొనుగోళ్ల పురోగతి పైన కూడా కేబినెట్ చర్చించనుంది. అయితే వానాకాలం పంట ప్రణాళిక, మేడిగడ్డ బ్యారేజ్ పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక
అంశాలు కూడా ఈ మీటింగ్ లో చర్చకు రానున్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ బ్యారేజ్ లో ఒక్కొక్క పిల్లర్ కి యావరేజ్ గా ఇది పూర్తి స్థాయిలో ఇక దీనికి అఫీషియల్ గా కూడా ఎవరు అంటే కోర్టు ఇవ్వలే, ఎలాంటి కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా. కానీ పలుమార్లు కూడా ఇటు కాంగ్రెస్ తో పాటు అటు బీజేపీ నేతలు కూడా ఆరోపించారు, ఒక్క పిల్లర్ ని మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలంటే యావరేజ్ గా 2,000 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందంట మేడిగడ్డ ప్రాజెక్ట్ కి సంబంధించి. సో దాని మీద కూడా ఈ రోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన కొద్ది రోజుల కిందట మధ్యంతర నివేదిక అంశాలు కూడా ఈ మీటింగ్ లో చర్చకు రానున్నాయి. అయితే రాష్ట్రంలో ముందుగా అనుకున్నట్టు ఎన్నికల కోడ్ ఉంది. సో ఆ కోడ్ విషయంలోనే ఇంకా ప్రభుత్వంకి అఫీషియల్ గా ఇంకా అప్రూవల్ రాలేదు. సో ఇప్పటికే రిక్వెస్ట్ లెటర్ కూడా పంపించింది రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల సంఘానికి. ఈసీ నుంచి ఇంకా ఎప్పుడు వచ్చినా కూడా ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు కేబినెట్ మీటింగ్ అని. అయితే వాస్తవికంగా చెప్పుకుంటే 2 months గ్యాప్ తర్వాత కేబినెట్ సమావేశం అనేది ఈ రోజు కాబోతుంది. March 12th లాస్ట్ టైం కేబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 దాదాపు 3,500 వరకు కూడా పక్కా ఇళ్లు కేటాయిస్తూ మొత్తం 4,50,000 ఇళ్లు మంజూరు చేస్తూ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామని కూడా ఆ లాస్ట్ కేబినెట్ సమావేశంలో ప్రకటించింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రావడంతో పాలనపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేకపోయింది. ఎన్నికలు పూర్తి కావడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికార యంత్రాంగం తిరిగి మళ్లీ పాలనా వ్యవహారాల్లో కూడా నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో రుణమాఫీ కోసము నిధుల ఆవశ్యకత, సమీకరణ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై దృష్టి సారించనుంది. ఈ పథకం కింద ఎంతమంది రైతులు అర్హులవుతారు, ఎంత నిధులు సరదాలి, ఎంత మేర నిధులు సరదాలి, ప్రతి నెల వారీగా ఖజానాలో మిగులుతున్న నిధులన్నీ వంటి వివరాలు కూడా కేబినెట్ లో సమీక్షించనున్నారు. అనంతరం రుణమాఫీపై ప్రకటన అయితే చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ముందుగా అనుకున్నట్టు పర్మిషన్ తీసుకుంటే తప్ప కూడా రుణమాఫీ పైన ఎలాంటి డిక్లరేషన్ అనేది గవర్నమెంట్ తరఫున ఉండకపోవచ్చు. ఇక ప్రభుత్వం ముందున్న మరో ప్రధాన సమస్య విభజన అంశాలు. రాష్ట్ర విభజన జరిగి ఈ జూన్ 2 తోని 10 ఏళ్ల కాలం పూర్తవుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని షెడ్యూల్ 9లో ఉన్న 91 కార్పొరేషన్లు, షెడ్యూల్ 10లో ఉన్న 142 సంస్థల, అకాడమీలు, యూనివర్సిటీలు, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపిణీ ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదు. ముఖ్యంగా కార్పొరేషన్లు, అప్పుల, ఆస్తుల పంపిణీ పెద్ద చిక్కుముడిగా కూడా ఉంది. ఆర్టీసీ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, పౌర సరఫరాల సంస్థలు, విద్యుత్ సంస్థలు సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. వీటిని పరిష్కరించుకోవడానికి అనుసరించాల్సిన విధానంపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. రుణమాఫీ పథకానికి నిధుల సమీకరణ ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వం ఇందుకోసం రాష్ట్రంలోని భూములు, స్థలాల మార్కెట్ విలువల, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీలను సవరించాలని కూడా ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై అధ్యయనం చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అయితే ఈ విలువలను పెంచితే ఎంత మేర పెంచాలి, ఎంత ఆదాయం సమకూరుతుంది అన్న అంశాలు కూడా ఇవాళ చర్చించే అవకాశాలున్నాయి. అయితే ఇతర ఆదాయ వనరుల సేకరణ పైన కూడా చర్చించనుంది. గనులు, సివరేజ్ ఛార్జీలు, అలాగే రాయల్టీలు పెంచడం పైన కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ కొనుగోళ్ల పురోగతిని సమీక్షిస్తూనే మిగిలిన ధాన్యాన్ని త్వరలో కొనుగోలు చేయడము, కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుల దాకా ధాన్యం తరలింపు, వచ్చే వానాకాలం సీజన్ పంట విధానంపై కూడా కేబినెట్ ఈ రోజు చర్చించనుంది. కాగా కుంగిపోయిన మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల మరమ్మతులపైనే ఇటీవల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఈ రిపోర్ట్ లో వాళ్ళు ఏం సిఫారసు చేస్తారు అనే దానిపైన ఈ రోజు కూడా తదుపరి కార్యాచరణపై కేబినెట్ లో కూడా చర్చించనున్నారు. అయితే June 12 నుంచి కూడా కొత్త అకాడమిక్ ఇయర్ అనేది ప్రారంభం కానుండడంతో సన్నాహక చర్యలు కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి తో పాటు ఇన్ జనరల్ కూడా అకాడమిక్ ఇయర్ గవర్నమెంట్ నుండి అఫీషియల్ గా
ఒక ఇయర్ అనే క్యాలెండర్ అనేది ప్రిపేర్ అవుతోంది. సో విద్యార్థుల నమోదు, పాఠ్య పుస్తకాలు, యూనిఫారాల పంపిణీ తదితర అంశాలపైన కూడా చర్చించనున్నారు. మరోవైపు ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తీన్మార్ మల్లలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల వ్యూహం ప్రచారం పైన చర్చించే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. కానీ వాస్తవికంగా వీటిలలో ఏది కూడా మనం అనుకున్న కేబినెట్ ఎజెండాలో కూడా రుణమాఫీ, అలాగే ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ పైన కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏది కూడా ఒకవేళ ఎలక్షన్, మనం పలుమార్లు కూడా చెప్పుకున్నాము, ఎలక్షన్ కమిషన్ నుండి ఏదైనా పర్మిషన్ వస్తే అఫీషియల్ గా డెసిషన్స్ అన్నిటివి ఏదైనా అనౌన్స్ అవుతాయి. అప్పటి వరకు కూడా అది ఇంటర్నల్ మీటింగ్ గానే మనము కన్సిడర్ చేసుకోవచ్చు. సౌమ్య. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.